ఏపీలో విశాఖ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాలిటిక్స్ మొత్తం కూడా హీట్ ఎక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స బరిలోకి దిగబోతూ ఉండగా కూటమి తరపున ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. అభ్యర్థి విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుంది? జగన్ బొత్సను రేసులో ఉంచడానికి గల కారణాలు ఏంటి? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఇక గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే పోస్ట్ స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఓవైపు అధికారులు ఎన్నికలకు ఏర్పాటు చేస్తుంటే ఆయా పార్టీలు అభ్యర్థిపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి గెలిచి ఎన్నికల ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా వంశీపై వేటు వేశారు. దాంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్. ఆగస్టు 13న నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన, 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి పోలింగ్ కావడంతో కూటమి పార్టీలు, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఎంత బలముందో అని చర్చ జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 39 మంది జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో 36 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 34 మంది జెడ్పీటీసీలు వైసీపీకి, నర్సీపట్నం జెడ్పీటీసీ టీడీపీకి, అనంతగిరి జెడ్పీటీసీ సిపిఎం పార్టీకి ఉన్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారు. 16 ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నాయి. అలానే విశాఖ కార్పొరేషన్ నుంచి 98 మంది కార్పొరేటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగలేదు. దీంతో 97 మంది కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంది. వీరందరితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు 25 మంది, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు 28 మంది కూడా ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు 822 మంది ఓటర్లుగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో 90% పైగా స్థానాలు వైసీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ, జనసేన అభ్యర్థులు 123 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు. రీసెంట్ గానే 12 మంది విశాఖ కార్పొరేటర్లు టీడీపీలో, జనసేనలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో మరొక 102 మందికి పైనే టీడీపీలో చేరే అవకాశముందని అంటున్నారు. దీంతో మొత్తంగా వైసీపీకి 585 మంది, టీడీపీ కూటమికి 237 మంది ఓటర్లున్నారు. కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో మరో 200 మందిని తమ వైపుకు తెచ్చుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా వైసీపీ, టీడీపీ కూటమి క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఘోర పరాభవం తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో ఈ పోటీని ఇరు వర్గాలు పోటాపోటీగా తీసుకున్నాయి. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. బొత్స అయితే ఉత్తరాంధ్ర మొత్తానికి పట్టున్న నాయకుడిగా పేరుండడం, చాలా మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు బొత్స అండతోనే సీట్లు సంపాదించి గెలుపొందడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అలానే పార్టీ మారాలనుకునే నేతలను కూడా బొత్స ఆపగలరని జగన్ భావిస్తున్నారట. మరోవైపు గత కొన్ని రోజులుగా బొత్స పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ సమయంలోని ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రకటిస్తే పార్టీ మారకుండా కూడా ఆపవచ్చని ఈ రకంగా జగన్ వ్యవహరించినట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లతో వైబీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
అలానే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికపైన చర్చించారు. కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ తమ ప్రణాళిక తమలకు ఉందని వ్యాఖ్యానించారు. 80% కన్నా ఎక్కువ మంది వైసీపీకి మద్దతుగా ఉంటే టీడీపీ కూడా పోటీకి రావడం చూస్తుంటే వారు ఏ స్థాయిలో రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచిన కార్పొరేటర్లందరూ కూడా రేపు జరగబోయే స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రతి అభ్యర్థి కార్పొరేటర్ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించే కార్యక్రమం తప్పకుండా చేస్తారని భావిస్తున్నాను. ఇక వైసీపీ అభ్యర్థిగా బొత్స పేరు ప్రకటించడంతో కూటమి డైలమాలో పడింది. టీడీపీ కూటమికి ఇప్పుడున్న 237 ఓట్లకు మరో 200 ఓట్లు అవసరం కావడంతో అందరికీ తెలిసిన వ్యక్తితో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తిని బరిలో నిలపాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే విశాఖ సౌత్ సీటు వదులుకొని గండి బాబ్జీ, అనకాపల్లి సీటు త్యాగం చేసిన పీలా గోవిందు, భీమిలిలో గంట గెలుపులో కీలకంగా ఉన్న కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. కానీ బాబు బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో కొనసాగారు. దాంతో గండి బాబ్జీని ప్రకటించడం ఖాయంగా భావిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని, దాంతో గెలుపు పట్ల బాబ్జీ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతం బలాబలగాల నేపథ్యంలో ఈజీ విక్టరీ అని వైసీపీ భావిస్తుంటే మరో 200 మంది తమ పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ఈజీ అని టీడీపీ అభిప్రాయపడుతోంది. మరి ఇప్పటికే వైసీపీ తరపున బొత్స పోటీలో ఉండగా టీడీపీ ఎవరిని బరిలోకి దింపుతోంది? తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చంద్రబాబు ఏం ప్లాన్ చేస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.